హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మల్టిప్లికేషన్ని లాటిస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయబోతున్నామండి. 125 × 4 ఉంది ఇక్కడ మనకి లాటిస్ మెథడ్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి 125 అంటే 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఒక బాక్స్ తీసుకుందామండి. ఆ బాక్స్ని మనము 3 పార్ట్స్గా డ్రా చేద్దాం. ఈ విధంగా 3 పార్ట్స్ చేసేద్దాం. ఓకే, సో 125 రైట్. సో ఆ బాక్సెస్ పైన మనము 125ని ఈ విధంగా రాయాలి. ఫస్ట్ బాక్స్ పైన 1, సెకండ్ బాక్స్ 2, థర్డ్ బాక్స్ ఇస్ 5. ఓకే, 125 అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఉన్న 4 నెంబర్ని కూడా ఆ బాక్స్, ఇక్కడ ఉన్న బాక్స్ రైట్ సైడ్లో రాయాలండి. ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము 4 నెంబర్ని విత్ 5తో మల్టిప్లై చేయాలి. 4 5s are ఎంతండి? 20. ఓకే, 20 వచ్చినప్పుడు మనకి ఇలా ఈ విధంగా స్లాంటింగ్ లైన్ చేసి 2 0, 2ని టాప్ సైడ్, 0ని డౌన్ సైడ్ రాయాలి. ఓకే, 4 2s are మనకి ఏమొస్తుంది? 8. కానీ మనం ఏ విధంగా రాయాలండి? 0 8. ఓకే, స్లాంటింగ్ లైన్ గీసి 0 8 రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 4 1s are ఏమొస్తుంది? 4. కానీ మనం ఏం రాయాలి? 0 4. ఓకే, సో మళ్ళీ స్లాంటింగ్ లైన్ తీసి 0 4 రాయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బాక్స్లో ఉన్న నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. నెక్స్ట్ 8 + 2 మనకి 10 వస్తుంది. ఓకే, 10 వచ్చినప్పుడు ఏం చేయాలండి? పక్క బాక్స్లో 1 క్యారీ ఓవర్ చేసి 0 కింద రాసుకోవాలి. ఓకే, 4 + 1 is 5 + 0 is 5. సో మనం 5 రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ బాక్స్ నెంబర్ కూడా సేమ్ రాయాలి. ఫస్ట్ బాక్స్ నెంబర్, లాస్ట్ బాక్స్ నెంబర్ చేంజ్ చేయకూడదు. ఇక్కడ మనకి 500 ఈజ్ ఆన్సర్. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 3 డిజిట్ నెంబర్ కాబట్టి 3 బాక్సెస్ ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ అరేంజ్ చేద్దామండి. సో 432 రైట్ సైడ్ 3 నెంబర్, 3 2s are 6 కాబట్టి 0 టాప్ సైడ్ రాసి 6 కింద రాయండి. నెక్స్ట్ 3 3s are 9, సో 0 9. నెక్స్ట్ 3 4s are 12 కాబట్టి 1 2. సో 1s ప్లేస్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాద్దామండి. ఓకే, 6. 9 + 0 is 9. ఓకే, 2 + 0 is నెక్స్ట్ బాక్స్ మనకేముంది? 2 + 0 2. లాస్ట్ నెంబర్ సేమ్ రాయాలి. సో ఇక్కడున్న 1 నెంబర్ని 6 నెంబర్ని చేంజ్ చేయకూడదు. ఫస్ట్ బాక్స్ని, లాస్ట్ బాక్స్ నెంబర్స్ని చేంజ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1296. థ్యాంక్ యూ.